కర్నూలు కోటపై ముచ్చటగా మూడోసారి వైసీపీ జెండా ఎగరవేస్తామన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి బీవై రామయ్య. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గంలో సాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసలు ఉన్నాయని వాటిపై దృష్టి సారిస్తామన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలో 14 అసెంబ్లీ 2 పార్లమెంటు సీట్లు వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయమంటున్న రామయ్యతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కిన సందర్భంలో మొత్తం కర్నూలు పార్లమెంట్లో ప్రతి నియోజకవర్గంలో కలయి తిరుగుతున్నటువంటి వైసీపీ కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బీవై రామయ్య మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ తీవ్ర ఉత్కంఠ మధ్య మీకు ఎంపీ సీటు జగన్మోహన్ రెడ్డి కేటాయించడం జరిగింది. ఇప్పటికే నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. ఎట్లుంది నియోజకవర్గాల్లో పరిస్థితి? ఎట్లుంది? వైసీపీకి చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో ప్రజలు ఎలాంటి హామీలు ఇచ్చారు? ప్రజలకి ఏమని అడుగుతున్నారు నియోజకవర్గాల్లో? వైసీపీ పరిస్థితి బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే సంక్షేమం పేరు విన నవరత్నాల మేనిఫెస్టో తెచ్చి ప్రతి పేదవాడిని కూడా ఆర్థిక స్వాతంత్రం తెచ్చి పేదవాడి ఇవాళ సొసైటీలో ఆత్మగౌరవంతో బతికేటువంటి పరిస్థితి తీసుకొచ్చినాడు. ఎందుకంటే సంక్షేమము, విద్య, వైద్యము, రైతు భరోసా, ఈ నవరత్నాలలో కూడా అమ్మఒడి, ఆసరా, చేయూత, జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక, ఇట్లా రకరకాల అంటే అన్నీ వెరసి పేదవాడు బాగుండాలి, పేదవాడు ఆకలితో పస్తులు పనుకోరాదు, తర్వాత ప్రతి ఒక్కరూ సొంత గూడు ఒకటి ఏర్పాటు చేసుకోవాలని 31 లక్షలు మహిళల పేరు విన్నే ఫ్లాట్లు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇన్ని కార్యక్రమాలు, వీటితో పాటు సచివాలయ వ్యవస్థ తెచ్చినాడు, వాలంటరీ వ్యవస్థ తెచ్చినాడు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నాకు తెలిసి ఆ రోజున అంబేద్కర్ గారు ఏ కలలైతే కన్నారో, అంటే ఒక సామాజిక విప్లవం తీసుకురావటం కొరకు అణగారిన వర్గాలు కూడా రాజకీయ అవకాశాలు రావాలని ఏ కలలైతే కన్నాడో, గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పేసి గాంధీ గారు ఏ కలలైతే కన్నారో, అట్లాగే జ్యోతిరావు పూలే ఆ రోజుల్లోనే చదువు గురించి, ఇంపార్టెన్స్ గురించి తన భార్యను చదివించడమే కాకుండా ఒక టీచర్గా చేసి వాళ్ళు కలలు కనేటువంటి కళలు ఇవాళ అన్నీ కలగలిపితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నవయువగా అన్నీ మిక్స్ చేసి తయారైతే ఒక డైమండ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వీటన్నిటిని కూడా నెరవేర్చినటువంటి సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. స్వాతంత్రం వచ్చినాక ఇన్ని మార్పులకు ఎవరు శ్రీకారం చుట్టలే. ఇవాళ ప్రభుత్వం కార్యక్రమాలను గడప గడపకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకొరకే ఎక్కడికి పోయినా తండోపతండాలుగా జగన్ అఖండమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఇవాళ ఆయన బస్ యాత్ర అంటే పాదయాత్ర 2017లో పాదయాత్రనే అనుకున్నాం, దానికి మించి ఇవాళ నడుస్తుంది బస్ యాత్ర. ఎక్కడ చూసినా గంటల తరబడి వెయిట్ చేసి ఎండకు నిలబడి అయినా సరే వాళ్ళు ఆయనను చూస్తే చాలు ఎక్కట్లేని ఆనందం, ఎక్కట్లేని ఉత్సాహం. నేను ఆయనతో పాటు 2 డేస్ కంప్లీట్గా జిల్లాలో బస్ యాత్ర చేయడం జరిగింది. ఎక్కడ చూసినా కానీ ఆ ఉత్సాహం తగ్గలేదు. మళ్ళీ ఒకసారి మేము చెప్తున్నాం, అందుకొరకే ఆయన కూడా ఏమంటాడంటే ఆ రోజుల్లో 2017-19 ఎలక్షన్స్కి ముందు నవరత్నాల పేరు విన కేవలం 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి మేనిఫెస్టోలో విషయాలు మేనిఫెస్టో హామీ ఇచ్చాం. ఆ మేనిఫెస్టోని కూడా పవిత్ర గ్రంథంలాగా భావించేటువంటి పరిస్థితి, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా, ఒక భగవద్గీత లాగా భావించేటువంటి మేనిఫెస్టో పెట్టినారు. కానీ 5 సంవత్సరాల్లో పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో ఎక్కడ అభివృద్ధి జరగలేదు. ఈరోజు వలసలు పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది, అక్షరాస్యత పూర్తిగా అక్షరాస్యత నిరక్షరాస్యతగా మారింది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తారు మరి? నేను అనటము, ఇవాళ నాడు నేడు పైన స్కూళ్ళు కట్టాము, అది కాదా అభివృద్ధి? హాస్పిటల్స్, రూరల్లో హాస్పిటల్ కట్టాం, పిహెచ్సి సెంటర్లు, అర్బన్ హెల్త్ సెంటర్లు కట్టాం, అది కాదా అభివృద్ధి? రైతు భరోసా కేంద్రాలు కట్టాం, అది కాదా అభివృద్ధి? సచివాలయాలు కట్టాం, అది కాదా అభివృద్ధి? అంటే వీళ్ళ లెక్కల్లో వీళ్ళ అభివృద్ధి నీరు చెట్టు లాంటిది మేము చేయలేకపోయినాం. జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చవు అటువంటివి. ఎందుకంటే ఒక స్కీమ్ చెప్పి దోచుక తినటం అనేది జగన్మోహన్ రెడ్డి గారి హిస్టరీలో లేదు. వీళ్ళకి అది అభివృద్ధిలా కనపడుతుంది. మేము అట్లా చేసేవాళ్ళం కాదు, చేసి చూపించేవాళ్ళం.
ఏదైతే చెప్తామో అదే చేస్తామో, ఏదైతే చేస్తామో అదే చెప్తామో, అది మా నినాదానం, మా జగన్మోహన్ రెడ్డి గారి నినాదానం. సో ఇప్పుడు అది చేశాం కాబట్టి చూపిస్తున్నాం. సో వలసలు కూడా ఎందుకంటే చాలా మటుకు ఇప్పుడు వాళ్ళకు ఉపాధి చూపించడం అనేది జరిగింది. బటన్ నొక్కి ₹1 అవినీతి లేకుండా, వాళ్లకు 1 గంట శ్రమ పడాల్సిన అవసరం లేకుండా వాలంటీర్నే వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి ఎవరైతే అర్హులై ఉన్నారో వాళ్ళకందరికీ సంక్షేమ పథకాలు అందజేయడం జరుగుతుంది. దీంట్లో రాజకీయం లేదు, వివక్షత లేదు, ఇంకోటి లేదు. ఖచ్చితంగా అర్హత ఉంటే ఖచ్చితంగా అందజేస్తున్నాం. అందరు హ్యాపీగా ఉన్నారు. వలసలు తగ్గినాయి. ఇంకా తగ్గటం కొరకు రేపొద్దున ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇచ్చినారు. ప్రజలందరూ ఆశీర్వదించి దీవిస్తే ఇంకా వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు, ఏదైతే కొంచెం డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది కాదనట్లే, ఇది ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు కదా, కొత్తగా వచ్చిన సమస్య కాదు. గత పాలకులు కూడా దీన్ని నెగ్లెక్ట్ చేసినారు. గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినట్టు ఇవాళ ఇంత సమస్య ఉత్పన్నం కాదు కదా, నెగ్లెక్ట్ చేసినారు. అయినా సరే మేము వదిలేస్తామని చెప్పట్లే. మేము దాన్ని ఖచ్చితంగా అధిగమించడానికి డ్రింకింగ్ వాటర్ సమస్య ఉంది, తర్వాత సాగునీటి సమస్య ఉంది. ఈ 2 సమస్యలపైన దృష్టి పెడతాం, వలసలు నివారిస్తాం. ఖచ్చితంగా మీకు ఈ సందర్భంగా ఒకటి చెప్తా, నేను మేయర్గా 3 సంవత్సరాలనే, ఎందుకంటే ఎన్ని మార్పులు చేసినారనే సంగతి నేను చెప్పక్కర్లే. అందుకొరకు వైసీపీ ఎప్పుడు ముందు చెప్పదు, చేతి చూపిస్తుంది. మేయర్గా ఎంత అభివృద్ధి చేశాననేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మాటలు చెప్పడం కాదు, చేతులతో చేసి చూపించాం. అట్లాగే కర్నూలు పార్లమెంట్నంతా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులు ప్రజలు దీవిస్తే ఖచ్చితంగా కర్నూలు పార్లమెంటును కూడా అదే రకంగా అభివృద్ధి చేసి చూపిస్తానన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తారు. ప్రధానంగా మీ టీడీపీ ప్రత్యర్థిగా ఉన్నటువంటి పంచలింగాల నాగరాజు బీవై రామయ్యతో పోటీ కాదు, నాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పోటీ. ఎందుకంటే ప్రధానంగా ఈ పశ్చిమ ప్రాంతమైనటువంటి ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి నాకు జగన్మోహన్ రెడ్డితోనే పోటీ ఉంటుంది తప్ప బీవై రామయ్య నాకు ప్రత్యర్థే కాదు అని చెప్తున్నారు. మరి దాన్ని ఎట్లా చూస్తారు? మంచిదే లేకపోగల ఆయన, ఎందుకంటే చెప్పడానికి ఏముంది, ఆడికేం చెప్పు, తినబోతూ రుచి చూడటం ఎందుకు. నేను కింది స్థాయిలో పనిచేసేవాడిని, ఆయన పై స్థాయిలో అక్కడ కనపడుతున్నట్టుంది. ఆయన కింది స్థాయిలో ఎక్కడ ఏం కనపడుతున్నట్టు లేదు, పై స్థాయిలో కనపడుతున్నట్టుంది. ఆయనను అదే రకంగా చూసుకోమని చెప్పు, కానీ నాకెందుకు ఆయనతో, నేను చేయాల్సిన పని చేసుకుంటూ పోతూ. ఎందుకంటే ప్రజల మన్ననలు మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక బాట ఏర్పరిచినారు, మేము ఆ బాటలో పయనిస్తాం, జనాలకు అందుబాటులో ఉంటాం, పని చేయడమే మాకు తెలుసు తప్ప ప్రగల్భాలు పలకటం మాకు రాదు, తెలియని విషయం అది. ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఇక్కడ వచ్చిన సందర్భంలో బీవై రామయ్యకి జగన్మోహన్ రెడ్డి డబ్బులు లేవని చెప్పినారు. ఈరోజు బీవై రామయ్యతో పాటు కర్నూలు పార్లమెంట్లో ఉండే వాళ్ళంతా కోటీశ్వరులు అని ఒక పెద్ద ఆరోపణ చేశారు మీ అభ్యర్థుల మీద. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆ రాసేవాడేదో నా మీద కూడా ఆరోపణలు చేసి ఇవాళ నేను ఈనాడులో చూసినాను. అది ఎక్కడ కూడా ఈయనకు ఉండయని రాసే దాని సంగతి కూడా నేను ఎంతో కొంత తెలుస్తుంది కదా, రాయలే. అనుకుంటున్నారు, వింటున్నాము, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, మేము అనుకుంటున్నాం, ఇట్లా అంటే అది దాటవేసేటువంటి పరిస్థితి. అవి ఎప్పుడు కానీ ఒక మీడియా ఒక పేపర్ మీద పెన్ను పెట్టామంటే దాంట్లో ఎంతో కొంత నిజాయితీ అనేది ఉండాలా. ఏ నిజాయితీ లేకుండా ఏదో మనం రాసి పారేసి గుడ్డగాల్చి ముఖం మీద పడేద్దాం, వాళ్ళే దూర్చుకుంటారులే అన్నట్టుగా వ్యవహారం, అది మంచి పద్ధతి కాదు. దాన్ని జర్నలిజం అనిపించుకోదు. మేము ఎప్పుడూ వాళ్ళను పేపర్గా చూడట్లే, అది ఎల్లో మీడియా అని ఒక ముద్ర వేసుకున్నారు, వాళ్ళ కొరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో అల్లేదో రాసినారని మేమెందుకు ఉలికిపడాలా? అదే మాట్లాడతాడు ఆయన, ఏమైనా చంద్రబాబు నాయుడు మాట్లాడే మాటలకు విలువ నింటే ఇంకా ఏం కావాల పరిస్థితి. ఇప్పుడు దేశంలో వ్యవస్థలు మ్యాన్ప్లేట్ చేస్తాడు, వ్యక్తులను మ్యాన్ప్లేట్ చేస్తాడు, దేన్నైనా అంటే ప్రజా జీవితంలో ప్రజల అవసరాలు తప్ప మేనేజ్ చేసి మ్యాన్ప్లేట్ చేసే విషయంలో ప్రపంచంలో అగ్రగామి. ఆయనకు ఒకటి ఉంది, అంటే ఇట్స్ పేటెంట్ రైట్ హ్యావ్ ఏంటంటే విషయము అబద్ధాలు చెప్పటము, వెన్నుపోటు రాజకీయాలు, వీటన్నిటి కూడా పేటెంట్ రైట్ గల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. అందరికీ తెలిసిన విషయం అది. మీకు అందరికీ తెలియని విషయం ఏముంది? 2019లో 600 రకాల హామీలు ఇచ్చి 6 కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితి. మేనిఫెస్టోను కూడా వెబ్సైట్ల నుంచి తీసేసినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి గురించి ఏదో మాట్లాడుతున్నాడని మేమెందుకు కొలికిపడాలా? ఆయన అంటే ఇప్పుడు
ఆయన స్థాయిని ఆయన దిగజార్చుకొని మాట్లాడుతున్నాడు. మా విషయం తెలియకుండా కూడా ఆయన స్థాయిని ఆయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రి నువ్వు మాట్లాడాల్సిన మాటలు అవన్నీ అవు ఏది వాస్తవము ఏది అవాస్తవం తెలుసుకోకుండానేనా అంటే నీ స్థాయిని నువ్వు దిగజార్చుకున్నావు, మాకంటే కిందికి దిగజార్చుకున్నావు. నీ స్థాయి దాని సంగతి అందరికీ అర్థమైపోయింది. కర్నూలు జిల్లా ప్రజలందరూ కూడా ముక్కున ఏలేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏందా వీళ్ళని గురించి మేము ఏడో దాచుకోలేదు, ఎక్కడో విదేశాల్లో లేము, ఇంకో చోట లేము, అందరు ఎదురుగా కర్నూలులోనే తిరుగులాడుతున్నాం, అందరు ఎదురుగానే సంసారాలు చేస్తున్నాం, అందరు ఎదురుగానే మాకు ఆస్తులు ఏంటి మా పరిస్థితి ఏంటి అనే సంగతి అందరూ చూస్తూనే ఉన్నారు. దాని గురించి కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాడంటే ఆయన స్థాయిని ఆయన దిగజార్చుకున్నాడు. అంతకంటే హీనం ఏముంటుంది ఇంకా. అంటే ఇప్పుడు పార్లమెంట్లో నియోజకవర్గాల్లో మీ ఎజెండా ఎలా ఉండబోతుంది? మీరు ప్రజాప్రతినిధిగా ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అసలు ప్రజలకు ఎలాంటి హామీ ఇస్తున్నారు? ప్రజల నుండి ఏ సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి? ఖచ్చితంగా ప్రథమ ప్రయారిటీ డ్రింకింగ్ వాటరు, 2 సాగునీరు తాగునీరు, ఈ రెండింటికి ప్రథమ ప్రయారిటీ ఉంటుంది. పశ్చిమ ప్రాంతం అంతా చాలా మటుకు వీటితోనే ఇబ్బంది పడుతున్నాం. వీటిని అధిగమించిన తర్వాత వలసలు కొంత నివారించాల్సిన అవసరం ఉంది. దీని కొరకు నేను అనేది ఏంటంటే ఉపాధి లభించడం కొరకు కొత్త ఇండస్ట్రీస్ వీలైనంతగా ఇప్పుడు ఎమ్మిగనూరు ఉంది, టెక్స్టైల్ పార్కు కొరకు ఖచ్చితంగా సాధించడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే పత్తికొండలో టమోటా జ్యూస్ ఫ్యాక్టరీ ఒకటి సీఎం గారు హామీ ఇచ్చినారు, అదొకటి ఈ ట్రిప్పులో ఖచ్చితంగా నెరవేర్స్తాం. ఇంకా కొత్త ఇండస్ట్రీస్ ఏదన్నా ప్లాన్ చేసి తీసుకొచ్చి ఇక్కడే ఉండి ఉపాధి, ఎందుకంటే మా సీఎం గారు ఆల్రెడీగా ఒక జీవో తెచ్చినాడు, ఎక్కడన్నా ఇండస్ట్రీ పెడితే లోకల్ వాళ్ళకే 75% ఇవ్వాలనేది. సో అట్లా ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కూడా మా వంతుగా ప్రయత్నం చేస్తాం. పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో నగరడోన్ ఒకటి, వేదవతి ఒకటి, తర్వాత ఎల్ఎల్సి స్ట్రెంథన్ చేయటం, హెచ్ఎల్సి స్ట్రెంథన్ చేయటము, ఉన్న వాటిని ఏదన్నా గాజులు దిన్నె కావచ్చు, సుంకేసులు కావచ్చు, దాన్ని అప్గ్రేడ్ చేసుకోవటం, ఇట్లా వాటి మీద దృష్టి పెడతాము. ఖచ్చితంగా మెరుగుపరుస్తాం, మంచి పరిపాలన అందిస్తాం, నిజాయితీతో పనిచేస్తాం అన్న సంగతి కర్నూలు ప్రజలకందరూ కూడా హామీ ఇస్తున్నా. వైసీపీ 3వసారి ముచ్చటగా కర్నూలు ఎంపీ సీటు వైసీపీ జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయా? 100%, అందులో డౌట్ ఏముంది. 100%. నేనంటాం ఒక ఎంపీ సీట్ అని కాదు, మళ్ళీ ఉమ్మడి జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు గెలవబోతున్నాం, 2 ఎంపీ సీట్లు గెలవబోతున్నాం. ఇందాక కూడా చెప్తూ అన్నాం 2019 ఎలక్షన్స్ ముందు హామీలు ఇస్తేనే 151 సీట్లు రాష్ట్ర స్థాయిలో ఇచ్చినారు. ఉమ్మడి జిల్లా స్థాయిలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు ఇచ్చినటువంటి ఈ జిల్లా ప్రజలు ఇచ్చిన హామీలన్నిటిని నెరవేర్చినటువంటి పరిస్థితి. ఇందాకే చెప్పాం, సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఒక పేదవాడు ఆత్మగౌరవంతో కాలరెగరేసుకొని తిరిగేటువంటి పరిస్థితి కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మేమేంటి, మా స్థాయి ఏంటండి, ఒక ఎంపీ దాకా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని చూసి చంద్రబాబు నాయుడు ఫాలో కావాల్సిందే తప్ప ఎప్పుడు కానీ ఒకరిని చూసి జగన్ రెడ్డి ఫాలో కాడు. ఆయన మధ్యలో నుంచి మెలిగినటువంటి ఆలోచనలు ఇవన్నీ. ఇప్పుడు వీళ్ళు అంటున్నారు నిన్నటి వరకు, ఇవాళ అసలు వాలంటీర్లకు అన్నిటికీ అంటే వాళ్ళ వ్యక్తులను అక్కడ నిమ్మగడ్డ రమేష్ గారు ఉన్నారు, ఆయన ద్వారా ప్రజా వ్యవహారాలు అనేది ఒకటి కోర్టులు వేసేసి ఇవాళ పేదోళ్ళు, ముసలోళ్ళు, వికలాంగులు, వితంతువులు వెళ్ళాల్సిన పెన్షన్కి ఎక్కడికో వెళ్ళి ఎండలో నిలబడి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంటికి చేరుతండి. 1వ తారీఖు వచ్చేవరకు 6 గంటలకల్లా బెల్లు కొట్టి ఇంట్లో అందజేస్తండి. ఇవాళ జరగనీయకుండా అడ్డుపడినావు. ఆ పాపం కాదా నీకు? ముసలోళ్ళు ఆ పాపం కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలంటే ఎవరు తీసుకొచ్చి ఇవ్వాలా? సో ఇదొకటి. అంతకుముందు కూడా ఇదే బీసీలకు రిజర్వేషన్స్ విషయంలో సుప్రీంకోర్టుకు తన మనిషి, ఇక్కడ కర్నూలు మనిషిని తన మనిషితో సుప్రీంకోర్టు దాకా వెళ్ళి స్టే తీసుకొచ్చి ఆ పని జరగనీయకుండా ఆఫ్ చేసిన మనిషి ఇవాళ కోర్టు ద్వారా మెగా డిఎస్సి వేస్తే ఆ డిఎస్సి ఎగ్జామ్ రాయకుండా ఆ కోర్టు ద్వారా అడ్డుకునేటువంటి, అంటే ఈ రకంగా అంటే ఇవన్నీ పాపాలు ఆయనకు చుట్టిముట్టినాయి. ఖచ్చితంగా చెప్తున్నాం, వచ్చే ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తెరమరుగు అవటం ఖాయం. 175 వైసీపీ గెలవబోతుంది. మొత్తం కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు సీట్లను ఖచ్చితంగా జెండా ఎగరేస్తాము. ఇప్పటికే కర్నూలు పార్లమెంట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. భవిష్యత్తులో కూడా ఏదైతే వలసలు, అదేవిధంగా ఉపాధి, అనేక కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటి పరిష్కారం కోసం
తమ అజెండా రూపొందిస్తున్నాము. ఖచ్చితంగా ఈసారి వైసీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వాటిని అభివృద్ధి చేసేందుకు, అదేవిధంగా ఇండస్ట్రీని డెవలప్ చేసేందుకు తమ ప్రయత్నం కొనసాగిస్తాము. ఈసారి ఖచ్చితంగా కర్నూలు ఉమ్మడి జిల్లాలో మాత్రం 14 అసెంబ్లీ 2 పార్లమెంటు స్థానాలని ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్య చెబుతున్నారు. మరి జరిగే ఎన్నికల్లో ఎలా భవిష్యత్తు ఉండబోతుందో వేచి చూద్దాం. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.